హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే గుంటూరు వై జంక్షన్ దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో హనుమాన్ నగర్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 134 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే 24x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మనకు గ్రౌండ్ వచ్చేసి 1 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వెరీ స్పేసియస్ 2 BHK ఇచ్చారండి. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి నీట్ గా ఇచ్చారు, మంచి డిజైన్ ఇచ్చారండి, సింపుల్ డిజైన్. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. మనకు ర్యాంప్ చూసుకున్నట్లయితే రోడ్ కి మంచి హైట్ లో ఇచ్చారండి. గేట్స్ దిమ్మలు కూడా మనకు మంచి గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియా, మనకు పార్కింగ్ ఏరియాలో మనకు 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. విశాలంగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా. అలాగే మన పార్కింగ్ ఏరియాలో మనకు బోర్ ఉందండి. అలాగే మనకు సంపు కూడా ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మన స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. స్టెప్స్ కింద మనకు ఇన్వర్టర్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ మనకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. మనకు పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్ ఏరియాలో బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ వస్తుందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మన పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మనకు 3 కార్స్ పట్టే పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు మనము 1 BHK చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే మనకు టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ చుట్టూ కూడా డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ లో మనకి ఇక్కడ పూజ గది ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి కిచెన్ కూడా స్పేసెస్ గా వచ్చిందండి. ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ విండో వస్తుందండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే సబ్జా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. బెడ్రూమ్ లో మనకు 2 విండోస్ వస్తాయండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. బెడ్రూమ్ లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లో పార్కింగ్ అలాగే 1 BHK చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చూస్తున్నామండి. ఇక్కడ ముందు వచ్చేసి ఇది కారిడార్ అండి. కారిడార్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి గ్రానైట్ తోటి ఇచ్చారండి. కారిడార్ లో మనకు మంచి PVC ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ లుక్ తోటి వస్తుందండి. వైట్ టైల్స్ అలాగే గోల్డెన్ బార్డర్స్ తోటి ఇచ్చారండి. ఎలివేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇది సిట్అవుట్ ఏరియా కమ్ హాల్ అన్నమాట. చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకి ఇక్కడ మన నుంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. విత్ లైట్స్ తోటి వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనకు 2 విండోస్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకు చుట్టూ కూడా డిజైన్ సెల్స్ ఇచ్చారండి. అలాగే మంచి గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా కూడా స్పేసెస్ గా వచ్చిందండి. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి డిజైన్ సెల్స్ ఇచ్చారండి. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్, అలాగే మనకు గ్రానైట్ తోటి బార్డర్ ఇచ్చారండి, చూడొచ్చు మీరు. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. మనకు వాష్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా స్పేసెస్ గా వచ్చింది. టైల్స్ డిజైన్ ఇచ్చారు.
అలాగే ఫాల్ సీలింగ్ లైట్ వస్తుంది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా స్పేసియస్గా వచ్చింది. ఒక 3-4 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ ఇచ్చారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ పక్క పక్కనే ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఈ కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మనకి ఇందులో కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. మీరు చూస్తున్నట్టుగా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా విండో వస్తుందండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. మనకు డ్రెస్సింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి, మీరు చూడొచ్చు. అలాగే మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సెట్ అవుతుంది. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్స్ ఇచ్చారండి. మీరు చూసుకున్నట్లయితే సెల్స్ అయితే చాలా సెల్స్ ఇచ్చారండి. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో 2 BHK అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూస్తారు కదా, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. మనం చూసుకున్నట్టయితే ఈ హౌస్ కి టెరెస్ పైన కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు ఈ హౌస్ కు చుట్టూ చూసుకున్నట్లయితే మంచి చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా మంచి హౌసెస్ ఉన్నాయి, చూడొచ్చు మీరు చుట్టూ లొకేషన్ అయితే. అలాగే మనకు గుంటూరు టు పసుపాంలో వెళ్ళే జెడ్పీ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మీకు కనిపిస్తుంది రోడ్, చూడొచ్చు. అలాగే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు హయత్ నగర్ బస్ స్టాప్ కూడా జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనకి జెడ్పీ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే మనకి ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. లైక్ మనకు అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అలాగే జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంటుందండి. ఇదే కాకుండా ఇంకా లయోలా మోడల్ స్కూల్, అలాగే నారాయణ కాలేజ్, నారాయణ స్కూల్, ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయండి. ఎందుకంటే మన హయత్ నగర్ బస్ స్టాప్ కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు జెడ్పీ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మంచి చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మనకి కాలనీ కూడా చాలా డీసెంట్ కాలనీ, ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి హౌస్ అయితే. మనకి ఈ హౌస్ కి ప్లేస్ ఏంటంటే మనకు హౌస్ ముందు మనకు 40 feet రోడ్ ఉందండి. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది, చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,15,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇది మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.